లాస్ట్ గవర్నమెంట్లో మేము ఏదన్నా ఇట్లా శాంతియుత కార్యక్రమాలు కానీ నిరసనలు కానీ ధర్నాలు చేస్తా అంటే నన్ను 13 to 14 టైమ్స్ హౌస్ అరెస్ట్ చేశారు. ఈరోజు ఎంపీని కానీ తర్వాత జగన్మోహన్ రెడ్డిని కానీ ఒక్కరోజైనా మా ప్రభుత్వం ఏమైనా హౌస్ అరెస్ట్ చేసిందా? ఎవరి ప్రతిపక్షంలోనే అధికార పక్షంలోనే ఎవరి నిరసన వాళ్ళు తెలుపుకునే రైట్ మీకుంది కాబట్టి ఎక్కడా కానీ మిమ్మల్ని హౌస్ అరెస్టులు కానీ చేయకుండా లిమిటెడ్ పర్మిషన్ ఈ రకంగా పోండనిస్తే దాన్ని ఉల్లంఘించి మీ ఇష్టం వచ్చినట్లు మీరు ప్రశాంతంగా ఉండే వచ్చి పులివెందులలో భగ్నం వాటిస్తూ వాళ్ళను ఇంకా దారుణమైన విషయం ఏంటంటే ఏమి ఎంపీ గారికి ఆ మాత్రం అవగాహన లేదా? స్టూడెంట్స్నా ఇన్వాల్వ్ చేసేది. ఆ తర్వాత నలంద స్కూల్లో విద్యార్థులను, తర్వాత తపస్య స్కూల్ విద్యార్థులను, తర్వాత శ్రీ చైతన్య స్కూల్ విద్యార్థులను రమ్మని తర్వాత వాళ్ళను ఆ తర్వాత ధర్నాలో పాల్గొనేట్టుగా చేసినారు. వాళ్ళ వయసు ఎంత? వాళ్ళు ఇంకా మేజర్ కూడా మైనర్స్ వాళ్ళంతా. వాళ్ళను కూడా ఇప్పటి నుంచే కొందరికైతే పాపం పిల్లలకు తెలియక అమాయకంగా కండువాలు కూడా వేసినారు. ఇంత నీచంగా ఇంత ఘోరంగా పిల్లలను విద్యార్థుల జీవితాలను కూడా ఈరోజు రాజకీయాల వైపు ఆ తర్వాత మళ్ళించి వాళ్ళ జీవితాలను ఏం చేయాలనుకున్నారు? నువ్వు ఒక ధర్నా నిర్వహిస్తావంటే నువ్వు ఆ ధర్నాను లీడ్ చేస్తావంటే ఇలాంటివి తప్పని చెప్పాల్సిన బాధ్యత మీకు లేదా ఎంపీకి? ప్లస్ మేము స్కూల్ వాళ్ళను విచారిస్తే మున్సిపాలిటీకి చెందిన ఒక 10 మంది పేర్లు మేము కావాలంటే పోలీసులు అడిగితే చెప్తాం సార్. 10 మంది వచ్చి మీరు భవిష్యత్ స్కూల్ పులివెందులలో స్కూళ్ళు నడుపుకోవాలంటే ఈరోజు మీ ధర్నాకు మీరు స్టూడెంట్స్ని పంపించాల్సిందని వాళ్ళని బెదిరించి తర్వాత వాళ్ళతో స్కూల్ విద్యార్థులతో ధర్నాలు చేశారా? ఇంత నీచమైన కార్యక్రమమా? అంటే పిల్లలకు వాళ్ళ భవిష్యత్తును పాడు చేసి ఇప్పటి నుంచే వాళ్ళను ఆ తర్వాత ఏం చేయాలనుకుంటారు మీరు? తర్వాత పోని ఎక్కడన్నా మీరు గమనించండి, మేము ఎక్కడన్నా ఒక డిఎస్సి రాసి దాంట్లో ఉద్యోగం రానోడు ఎవడన్నా వచ్చినాడా ఈ ధర్నాకు? అంతా మీ కార్యకర్తలు వాళ్ళు వచ్చారు. ఒక ఎస్ఐ గారు కూడా ఒకరిని అడిగితే ఏమయ్యా ధర్నా? ఏముంది సార్, ఎంపీ ఆఫీస్ నుంచి ధర్నాకు ఫోన్ చేసినారు, వచ్చాము, మాదేముంది సార్ అని మాట్లాడుతున్నారు. అంటే వాళ్ళు దేనికి వచ్చారో ఏంటని కూడా తెలియకుండా వచ్చిన వాళ్ళంతా ఉన్నారు. డిఎస్సి ఎగ్జామ్ రాసి నిజంగా రానోడు ఎవడన్నా ఈ ధర్నాలో పార్టిసిపేట్ చేసినాడా? ఇంత ఘోరంగా విద్యార్థుల జీవితాలతో కూడా ఆడుకోవడం ఇది కరెక్ట్ కాదు. ఇంకోటి ఎంతసేపు ఉన్నా దాంట్లో ఇది డిఎస్సి అనేది ఆన్లైన్లో జరిగిన ఎగ్జామ్. ఆన్లైన్లో ఎగ్జామ్ జరిగిందంటే ఇంకా పేపర్ అవుట్ అనే దానికి ఛాన్సే లేదు. ఆన్లైన్లో పేపర్ వస్తుంది ఆ రోజు. అది ఎక్కడ కూడా పేపరు తర్వాత లీక్ అని కానీ ఇంకోటి కానీ ఎక్కడ లేదు. ఆన్లైన్లో ఆ తర్వాత వచ్చినది ఆన్లైన్లో వచ్చింది. పోస్టింగ్లు పన్నాయి, అంతా అయిపోయింది. ఇప్పుడు దాదాపు సంవత్సరం కావస్తుంది. ఇప్పుడు మా అదే ఉంది చూడ అధర్మం అని ఆవులించుతున్నది అన్నట్టు లేచి మాట్లాడుతున్నారు. సరే, మీకు ఏదైనా అన్యాయం జరిగింది, తప్పు జరిగింది దీంట్లో, అప్పుడు ఆటోమేటిక్గా ఏం చేస్తారు? ఎవరైనా ఈ జీవోల ప్రకారం ఏదో స్పోర్ట్స్ కోట అంట ఇది ఇట్లా చేసినారు అని జనరల్గా హైకోర్టుకు వాటికి పోతారు. అలా మీరు కోర్టును కూడా సంప్రదించినారు. కోర్టు కూడా దీంట్లో ఎలాంటి అవకతవక లేదు, డిఎస్సి సజావుగా జరిగిందని హైకోర్టే ఆ తర్వాత క్లీన్ చిట్ ఇచ్చింది. క్లీన్ చిట్ ఇచ్చినాక కూడా మీరు ఏ ప్రయోజనం కోసము ఆ తర్వాత ఇదంతా రాద్ధాంతం చేస్తున్నారో నాకైతే అర్థం కావడంలే. సరే, ఇదంతా అయిపోయింది. ఒక 4 రోజుల కిందట తర్వాత కర్నూలులో ఎవరైతే డిఎస్సిలో పాస్ అయిన వాళ్ళు వాళ్ళకు మద్దతుగా ప్రభుత్వ టీచర్లు అందరూ కలిసి వచ్చేసి ఆ తర్వాత భారీగా అక్కడ ధర్నా చేసినారు కదా కర్నూలులో. మా జీవితాలతో ఎందుకు ఆడుకుంటారు? మీ రాజకీయాలకు మమ్మల్ని ఉద్యోగాలు సంపాదించే మమ్మల్ని బలిపశువుం చేయొద్దండి అని. ఎక్కడ అది కూడా కొండారెడ్డి బుడిజెక్కి ఒకవేళ ఎవరన్నా మీరు కూడా కొందరు వీళ్ళని కూడా ఇట్లా పంపించింటారు అనుకోవచ్చు. మేము పంపించే కర్నూలు వరకు పంపించాము. కొండారెడ్డి బుడిజి అయితే ఎక్కిలేం కదా. కొండారెడ్డి బుడిజి ఎక్కి మా జీవితాలతో దయచేసి మీరు ఆటలాడుకోవద్దండి. మేము సొంతంగా రాసి చదువుకొని కష్టపడి రాసిన దాని మీద రాద్ధాంతం చేయకండి. మేము స్వయంగా మేము సంపాదించుకునే ఉద్యోగాలు ఇవి. దీంట్లో ఎవరి ప్రమేయం కానీ ఎలాంటి అక్రమాలు కానీ జరగలేదని వాళ్ళు అంతగా చాటి చెప్పిన సందర్భం కూడా తర్వాత 4 రోజుల కిందట ఆ తర్వాత చూసినాం. ఇదంతా ఇది జరిగిన దాని గురించి అవకతవకల గురించి వీళ్ళు మాట్లాడినారు. సరే, మీరు 5 ఏళ్ళు పరిపాలించినారు కదా. 5 సంవత్సరాలలో ఈరోజు డిఎస్సిలో జరిగిన అక్రమాలని డిఎస్సి గురించి మీరు మాట్లాడుతున్నారు. 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి పరిపాలన టైంలో ఒక్క డిఎస్సి కూడా మీరు ఎందుకు నిర్వహించలేకపోయినారు? అంటే టీచర్ పోస్టులు వేకెంటీ లేవనా?
ఆ తర్వాత లేక మీ వాళ్ళకి ఇచ్చుకోవాలని ఏదో చేసుకొని అట్లా డిలే అయిందా? ఎందుకు మీరు డిఎస్సి ఈరోజు 16,000 మంది ఉద్యోగులు ఖాళీ అయ్యి మేము ఫుల్ఫిల్ చేశాం. తర్వాత మళ్ళీ ఈ సంవత్సరం కూడా మళ్ళీ పెడతా అంటున్నాం. ఇన్ని ఖాళీలు, ఇన్ని వేకెన్సీలు ఉండి అంత పరిపాలన అంతా మీ చేతిలో ఉన్నప్పుడు ఈరోజు మీరు డిఎస్సి గురించి మాట్లాడే మీకు ఏం అర్హత ఉంది? ఆ తర్వాత మీరు జాబ్ క్యాలెండర్ కూడా రిలీజ్ చేసి డిఎస్సి ఎందుకు మీ 5 ఏళ్ల కాలంలో ఒక్క డిఎస్సి కూడా మీరు ఎందుకు నిర్వహించలేకపోయినారో సూటిగా ఎంపీ సమాధానం చెప్పాలి ఈరోజు. తర్వాత ఏదన్నా మాట్లాడితే మా లోకేష్ బాబు రాజీనామా చేయాలంటారు. దానికి ధర్మేంద్ర ప్రధాన్ ముడిపెడతారు. ఇప్పుడు సెంట్రల్లో నీటిలో జరిగిన దానికి డిఎస్సిలో జరిగిన దానికి ఏమన్నా సంబంధం ఉందా? నీట్ ఎగ్జామ్ అనేది ఆల్రెడీ పేపర్ లీక్ అయిపోయింది. పేపర్ లీక్ అయిందని తెలిసి ఆ ఎగ్జామ్ను ఎవరైతే కండక్ట్ చేశారో ఆ ఎగ్జామ్ను క్యాన్సిల్ చేయడం కూడా జరిగింది. అంటే ఏమని? అక్కడ తప్పు జరిగింది. అది ఏ రకంగా అయినా కానీ తప్పు జరిగింది. అక్కడ తప్పు జరిగింది కాబట్టి అప్పుడు ఏదైతే ఎగ్జామ్ రాసిన వాళ్ళు 20 మంది ఆత్మహత్య చేసుకున్నారు ఆ ఎగ్జామ్ క్యాన్సిల్ చేస్తానే. అంతటి సీరియస్ ఇష్యూ అయిపోయి దాన్ని ఏదైతే కాక్రోచ్ పార్టీ కావచ్చు, జంజీ ఉద్యమము ఇట్లా మీలాగా ఇట్లా ఎవడంటే వాళ్ళు కాకుండా నిజంగా బాధితులు చేసినారు కాబట్టి ఆ ఉద్యమం సక్సెస్ అయ్యి దాంట్లో ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఇక్కడ ఏం జరిగింది? అక్కడ పేపర్ లీక్ అయింది, ఎగ్జామ్ కూడా మళ్ళీ కండక్ట్ చేశారు. ఇక్కడ ఏం జరిగింది? ఇక్కడ పేపరే ఆన్లైన్లో వచ్చింది, ఉద్యోగాలు అయినాయి, అంతా ఎవరు ఉద్యోగాలు వాళ్ళు చేసుకుంటారు. దానికి దీనికి ముడిపెట్టడం ఏందో నాకైతే అర్థం కాలే. ఏందో ఆడ జరిగిందని ఈడ ట్రై చేసి ఏం చేయపుణ్య మా లోకేష్ బాబు మీద ఏందో ఇది చేసి ఏదో ఆయనకు చెడ్డపేరు తేవాలని చూస్తున్నారు తప్ప దీంట్లో నిజంగా వాళ్ళను ఒకసారి ఆత్మపరిశీలన చేసుకోండి. మీ ఎంటముడు వచ్చింది ఎవరు? మీరు మాట్లాడేది ఏంది? దానికి లోకేష్ బాబు ఏమైనా అవకతవకలు జరిగింటే కదా చేసేదానికి కోర్టే నిర్ధారించినప్పుడు ఇంకా లోకేష్ బాబు రాజీనామా అనే ప్రస్తావన తర్వాత ఎందుకు వస్తుంది? కాబట్టి ఎవరైతే లీడ్ చేసిన ఎంపీ గారికి మేము చెప్పేది అనేకమైనటువంటి సమస్యలు ఉన్నాయి. మీరు ఎత్తుకునే సబ్జెక్టు 100% తప్పు. ఇంకో సబ్జెక్టు మీద ఇప్పుడు ప్రతిపక్షం అన్నాక ఏదన్నా తప్పులు ఎత్తి చూపండి, దాన్ని స్వాగతించి ప్రజలకు మేలు కలిగేట్టుగా చేయాలా. ఇప్పుడు ఎగ్జాంపుల్, ఇప్పుడు మన ప్రాంతంలోనే వర్షపాతం తక్కువగా నమోదైంది ఎలినో ప్రాబ్లం వలన. సింహాద్రిపురంలో 52% షార్ట్ ఫాల్ ఉంది. ఇంకా వేరే మండలాల్లో కొంత అన్నీ ఇట్లా వర్షాభావ పరిస్థితులు షార్ట్ ఫాల్ ఉన్నాయి. రైతులు అసలు విత్తనం వేసుకునే పరిస్థితి లేదు, కొందరు విత్తనా కూడా పండుతాయి లేదో తెలియదు. అలాంటప్పుడు అందరూ కూడా ఇన్సూరెన్స్కు కట్టుకున్నారు, ఏది వర్షాభావం పడలేదని. ఇన్సూరెన్స్ సాధించేదానికి, రైతులకు ఇన్సూరెన్స్ వచ్చేదానికి నువ్వు నేను ఇద్దరం కలిసి ఫైట్ చేద్దాం, ఎక్కడ కావాలంటే అక్కడ ధర్నా చేసి రైతులకు ఇన్సూరెన్స్ ఇప్పిస్తాం. అలాంటి ఏదన్నా ప్రజలకు ఉపయోగపడే దాంట్లో ఏదన్నా అలాంటి టేకప్ చేయాలి. కానీ ఇంకా ఇప్పటికి 3-4 లిఫ్ట్లు అన్ని కెనాల్ అన్నీ వస్తున్నాయి, 2-3 లిఫ్ట్లు కన్నా పెడితే ఆ తర్వాత అంటే ఎగ్జాంపుల్ వేముల కొత్తపల్లి దగ్గర ఒక లిఫ్ట్ పెడితే ఒక 200-300 ఎకరాలకు, మా సింహాద్రిపురం మండలంలో ఇట్లాంటి 3-4 ఇంపార్టెంట్ లిఫ్ట్స్ ఉన్నాయి. నీ ఎంపీ లాట్స్లో కొంత పెట్టు, మేము గవర్నమెంట్ నుంచి కొంత తెస్తాం, రైతులకు ఉపయోగపడతాయి. అలాంటి కార్యక్రమాలు ఏమన్నా చేపట్టు. కానీ ఆ తర్వాత ఇలాంటివన్నీ చేసి మొన్న పోయి గడ్కరీ దగ్గర ముద్దనూరు నుంచి కడపకు 4 లైన్ కావాలని అడుగుతాడు. నువ్వు పుట్టి పెరిగిన పులివెందులో నువ్వు పొద్దున్న లేచి హైదరాబాద్కు ఈ రోడ్లో పోతావు, రాయలాపురం నుంచి తిమ్మాపురం క్రాస్కు 4 లైన్ అడగాలనా లేదా? అంటే నీకు పులివెందుల పట్ల కానీ పులివెందుల మీద కానీ లేదు. ఇక్కడ ఉండే ప్రజలను మీరు ఒక ఓటింగ్ యంత్రాలుగా చూస్తున్నారు, అంతకు తప్పితే ఎటు మాకేస్తున్నారు కదా, వీళ్ళకి చేసిన ఒకటే చేయకునేవాడు. లేదంటే గడ్కరీ దగ్గరికి పోయి ఆడ అయిపోయిన రోడ్డును శాంక్షన్ అవుతుంది, ఇంకా అది తెలుసుకొని ఏదో నేను అడిగితే ఇచ్చినట్టు ఒక రిప్రజెంటేషన్ ఇచ్చి నేనే సాధించినట్టు. నువ్వు పొద్దున్న రాయలాపురం నుంచి తిమ్మాపురం క్రాస్ కడుగు 4 లైన్, అప్పుడు పులివెందుల నుంచి హైదరాబాద్కి అంతా 4 లైన్ అవుతుంది కదా. ఆ గడ్కరీ గారిని అది అడిగి నువ్వు శాంక్షన్ చెప్పి అంతా నీ పేరు చెప్పుకుంటారు కదా. ఇలాంటి మంచి కార్యక్రమాలు ఏదన్నా కానీ చేసి ప్రజల మెప్పు ఆ తర్వాత పొందాలి. కానీ ఇట్లా అవులే చేష్టలు, ఊరికే సబ్జెక్ట్ లేకుండా ఊరికి ధర్నా చేయాలంటే రాజకీయంగా చేసుకో, నాకు ఇది చేయలేదే మీ పార్టీ తరఫున చేసుకోండి. దాన్ని డిఎస్సి ముసుగులో పెట్టి స్కూల్ పిల్లలను, విద్యార్థులను, ఇంటర్మీడియట్ చదివే విద్యార్థులను తీసుకొచ్చి ఇట్లా మీరు ఏం చేసినా మా లోకేష్ బాబుది అంతా కూడా పీకలేరు.
దానికి నువ్వు సపరేట్గా పెట్టుకోండి మా నిరుద్యోగ వృత్తికి ఈ లేదని ధర్నా పెట్టుకొని చెయ్యి. ఈ విద్యార్థుల ఉద్యోగాలు వచ్చిన వాళ్ళ జీవితాలు ఎందుకు చెప్పుకోవాలా చెప్పు. ఇప్పుడు ఎందుకు ఇదంతా చెప్తానంటే ఒక టీచరు అతనికి ఉద్యోగం వచ్చింది, పెళ్లి సంబంధం వచ్చింది, వీళ్ళు ధర్నా చేస్తానే ఉద్యోగం ఊడుతుందో పోదని వాళ్ళు వెనక్కి వినారట. అంటే అట్లా మానసిక పరిస్థితి ఉంది అంటున్నా. నాకు ఉద్యోగం వచ్చిందని వాడు పెళ్లి సంబంధం చూసి ఏందో ధర్నా చేస్తారబ్బా నీది ఉద్యోగం ఉంటుందే ఊడుతుంది అని వెనక్కి వినారనా. ఇంకా వాడు నోటితో ఇట్లా తిట్లే ఈ పనికి వాళ్ళని చేసిన పని ఈ రకంగా ఉంది అని చెప్తాడు. కాబట్టి నేను అది అదర్ ఫార్మేట్లో నువ్వు చేసుకో. మేము మేనిఫెస్టోలో చేసినది నిరుద్యోగ వృత్తి, తర్వాత ఆడబిడ్డ అనేది పెండింగ్ ఉన్నాయి. అది మేమే చెప్తాం. దాన్ని P4 మోడల్లో చేయాలన్నా, ఇంకా రాష్ట్రాన్ని డెవలప్ చేసి కొంచెం సంపద సృష్టించినాక చేయాలని మా అధినాయకుడు దాని మీద నిరంతరం మాకు ఒక మాట చెప్పినాక ఎట్లుంటుంది దాని మీద నిరంతరం ఎక్సర్సైజ్ చేస్తాను. ఆ ఫార్మేట్లో రండి చేసుకోండి ఎవరో దాన్ని. ఈ ఫార్మేట్లో వచ్చి ఈ రకంగా చేయడం తప్పు కదా అని. నవీన్ కుమార్ అనే క్యాండిడేట్కి స్టేట్ ర్యాంక్ రావడం మీద వాళ్ళు మీ అస్సాం టీడీపీ అస్సాం ఉందని వాళ్ళు ఆలోచిస్తున్నారు. దేంట్లో స్టేట్ ర్యాంక్ వచ్చి ఎట్లా ఆఫీస్లో కంప్యూటర్ ఆపరేటర్గా నవీన్ కుమార్ అనే వ్యక్తి పనిచేస్తాను. ఏడా కంప్యూటరు స్టేట్ టీడీపీ ఆఫీస్లోనా? స్టేట్ విద్యాశాఖ కమిషనర్ ఆయనే అప్లోడ్ చేశాడంట సిస్టంలోకి పేపర్. ఆ పేపర్ ఆయన లీక్ చేసి స్టేట్ ర్యాంక్ ఫస్ట్ ర్యాంక్ వచ్చిందంట. ఆ ర్యాంక్ వల్ల ఆయన జాబ్ లేదు, ప్లస్ ఆయన కూడా ఉన్న ఉద్యోగాల నుండి పీకేశారని కలిసి వాళ్ళు ఆరోపణ. వాస్తవమ్మా ఇది. ఇప్పుడు ఎక్కడైనా ఇప్పుడు దేశవ్యాప్తంగా నీట్ జరిగింది. దేశవ్యాప్తంగా ఎంత కేంద్ర ఇంటెలిజెన్స్ ఎంత ఉంటుంది, ఇమ్మీడియట్గా పేపర్ లీక్ అయిందని బయటకు వచ్చానే వాళ్ళు ఎంక్వైరీ చేసి ఎస్ ఇది కరెక్ట్ అని చెప్పి తీసేసినారా లేదా. అట్లా ఇక్కడ ఎక్కడన్నా కానీ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత కానీ వారానికి కానీ 10 రోజులకు కానీ ఎప్పుడన్నా రిజల్ట్ వచ్చి జాబ్స్ అన్నీ ఇచ్చి వాళ్ళను ఆర్డర్స్ ఇచ్చిన తర్వాత స్టార్ట్ అయిన ఉద్యమం కాదా ఇది? మీరే చెప్పండి. పేపర్ లీకు వాడు డౌన్లోడ్ చేసినాడైతే ఎవడోడు 4 రోజులకో 5 రోజులకో తెల్లా. ఇప్పుడు మీకు ఇంకో ఎగ్జాంపుల్ కూడా చెప్తా. 2005లో రాజశేఖర రెడ్డి గారు సీఎం ఉన్నప్పుడు ఇట్లే మొత్తం డబ్బులు 3 లక్షలు 4 లక్షలు తీసుకొని వాళ్ళకి ఏం మేనేజ్ చేసుకున్నారో వాళ్ళందరికీ ఉద్యోగాలు వచ్చినాయి. అందరికీ ఉద్యోగాలు వచ్చినాక వాళ్ళు డబ్బులు ఇచ్చుకున్నాం చేసుకున్నాం, ఎటు దాంట్లో సెలెక్ట్ అయినట్టు వచ్చింది. ఇంకా వచ్చినాక మా ఏం వీకుతారులే అనుకున్నారేమో కొందరుగా మేము పని డబ్బులు ఇచ్చుకున్నాము మాకు ఉద్యోగాలు వచ్చాయని చెప్పినారు. అప్పుడు తొండూరు మండల కన్వీనర్ ఇప్పుడు మన శివమోహన్ రెడ్డి అన్న రాజశేఖర రెడ్డికి చాలా దగ్గరగా ఉన్నాడు. హెలిప్యాడ్ దిగుతానే రాజశేఖర రెడ్డికి పోయి విషయం చెప్పినాడు. ఇట్లా నీ దృష్టికి వచ్చిందో లేదో ఇట్లా డబ్బులు జరిగినాయి ఇట్లా జరిగినాయి అటనా అది నిజం అయితే ఎంక్వైరీ చేస్తాను. ఎంక్వైరీ చేస్తే తేలింది. అంటే ఇది ఇట్లా మొత్తం డబ్బులు తీసుకొని ఇదంతా చేసినానని. ఇంకా ఎంక్వైరీలో అప్పుడు సస్పెండ్ చేసి ఓన్లీ అప్పుడు ఏ జిల్లా ఆ జిల్లాకు సపరేట్గా ఎగ్జామ్ పెడతాన్నారు. కడప జిల్లాలో ఎన్ని పోస్ట్ ఖాళీ ఉన్నాయని కడపలకు, కర్నూలు అట్లా కడప జిల్లా వ్యాప్తంగా డిఎస్సీని అబద్ధం ఆయన రద్దు చేసినాడు. మీకు గుర్తుందో లేదో గుర్తు చేసి ఎంక్వైరీ స్టార్ట్ చేస్తే పోతా లాస్ట్ కడపలో ఉండే వాళ్ళ బంధువుల దగ్గరికి ఆగింది. ఇంకెందుకని ఆయన అంత దూరం వదిలేని సస్పెండ్ చేసి దాన్ని వదిలేసినాడు. ఇట్లా తప్పు జరిగిందంటే ఎక్కడో చోట బయటపడుతుంది. ఇది ఇంతవరకు ఎక్కడైనా అట్లా జరిగిందా? ఒకటి ఎవడన్నా కానీ ఇట్లా కానీ ఊరికే లోకేష్ బాబుని టార్గెట్ చేస్తున్నారు తప్ప దీంట్లో అసలు సమస్య లేదు. ఎస్సీఆర్టీలో తాడాల రమా